హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనకి సాయిబాబా దేవుడు అని చెప్పేసి అందరూ ఊరూరా సాయి సాయి దేవాలయాలు, సాయి మందిరాలు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తా ఉన్నారు. కానీ సాయి ఏం చేశాడో ఒకసారి ఆలోచించాలి హిందూ బంధువులందరూ. సాయి సత్తామాలి కేకే, అల్లామాలి కేకే అన్నాడు, కానీ శివుడే ఏకని అనలేదు. శివపరమాత్మ ఒకడే సృష్టికర్త అని చెప్పలేదు. కాబట్టి హిందువులందరూ కూడా డబ్బులు అనేక మంది కోట్లాది రూపాయలు ఆ సాయి మందిరాలకి ఖర్చు పెడుతూ షిరిడీకి కోట్లాది రూపాయలు హిందువులు డబ్బు వెళ్ళిపోతుంది. ఆ డబ్బు పోనీ హిందువులకి వినియోగం అవుతుందా అంటే అవుతలేదు. అది ఎడారి మతాల వాళ్ళు వినియోగించుకుంటున్నారు. వాళ్ళు హజ్ యాత్రలకి, మక్కా మసీదులకి వెళ్తాకి వాళ్ళు టిక్కెట్లుగా ఆ డబ్బులు వినియోగించుకుంటున్నారు. హిందువుల డబ్బు అలాగ వృధా అయిపోతుంది. సాయి దేవుడో కాదో మనకు అనవసరం. మన ధర్మం నాశించిపోతుంది. హిందువులు ఈ సాయి పేరుతో పక్కదారి పట్టిపోతున్నారు. ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం సాయి అయినా సరే వేరే ఓం శాంతి మతం వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు కూడా ఆ ఎడారి మతాన్ని పోషిస్తున్నారు. వాళ్ళు భజనలు చేస్తూ అల్లామాలి కేకే అంట పాటలు పాడుతున్నారు వాళ్ళు కూడా. మరి ఇలాంటి ధర్మనాశనం జరిగిపోతున్నప్పుడు హిందువులు మేల్కొనాలి. ఈ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది హిందూ ధర్మం నశించిపోతుందంటే అది ఎలాంటిదైనా సరే పక్కన పెట్టాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనకి సాయిబాబా దేవుడు అని చెప్పేసి అందరూ ఊరూరా సాయి దేవాలయాలు, సాయి మందిరాలు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తా ఉన్నారు. కానీ సాయి ఏం చేశాడో ఒకసారి ఆలోచించాలి హిందూ బంధువులందరూ. సాయి సత్తామాలి కేకే, అల్లామాలి కేకే అన్నాడు, కానీ శివుడే ఏకని అనలేదు. శివపరమాత్మ ఒకడే సృష్టికర్త అని చెప్పలేదు. కాబట్టి హిందువులందరూ కూడా డబ్బులు అనేక మంది కోట్లాది రూపాయలు ఆ సాయి మందిరాలకి ఖర్చు పెడుతూ షిరిడీకి కోట్లాది రూపాయలు హిందువులు డబ్బు వెళ్ళిపోతుంది. ఆ డబ్బు పోనీ హిందువులకి వినియోగం అవుతుందా అంటే అవుతలేదు. అది ఎడారి మతాల వాళ్ళు వినియోగించుకుంటున్నారు. వాళ్ళు హజ్ యాత్రలకి, మక్కా మసీదులకి వెళ్తాకి వాళ్ళు టిక్కెట్లుగా ఆ డబ్బులు వినియోగించుకుంటున్నారు. హిందువుల డబ్బు అలాగ వృధా అయిపోతుంది. సాయి దేవుడో కాదో మనకు అనవసరం. మన ధర్మం నాశించిపోతుంది. హిందువులు ఈ సాయి పేరుతో పక్కదారి పట్టిపోతున్నారు. ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం సాయి అయినా సరే వేరే ఓం శాంతి